బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై అసమ్మతి సెగలు రాచుకుంటున్నాయి. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ పై ఎమ్మెల్యే కొలికపూడి తీవ్రంగా దుర్భాషలాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ భార్య యార్వో కవిత ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని స్థానిక టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా టీడీపీ నేతలతో సర్వే చేయించారు. 2-3 రోజుల్లోనే సమస్య పరిష్కరిస్తామని తిరువూరు నియోజకవర్గ నేతలకు సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు ప్రశాంతత ముందు అగ్ని పర్వతం బద్దలవుతుందంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల పాటు నియోజకవర్గ బాధ్యతలు చూడాలని సీఎం ఆయనను ఆదేశించారు. దీంతో సోమవారం వసంత కృష్ణప్రసాద్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈలోపు నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి అధిష్టానం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చిట్టెల సర్పంచి తుమ్మల శ్రీనివాస్ ను దుర్భాషలాడడంతో స్థానిక టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా అదేవిధంగా కొలికపూడిపై ఇటీవల వేధింపుల ఆరోపణలు రావడంతో నియోజకవర్గ ఇన్ఛార్జిని మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రసన్న, కొలికపూడికి సంబంధించి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో కొంత అసమ్మతి అయితే రేగుతూనే వస్తూనే ఉంది. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అక్రమ కట్టడాలు కూల్చివేస్తానంటూ కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కామెంట్ చేయడం, కొంతమందికి సంబంధించిన నేతల ఇళ్లను కూడా కూల్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. దాంట్లోనే అప్పుడే గతంలోనే చాలా తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగింది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో అప్పుడు టీడీపీ అధిష్టానానికి కూడా అక్కడున్న తిరువూరు నియోజకవర్గ నేతలు ఫిర్యాదులు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించి మందలించడం జరిగింది. తర్వాత 4 రోజుల తర్వాత మరోసారి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్వయంగా చిట్యాలకు సంబంధించిన గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావుపై దుర్భాషలాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలోనూ అలాగే వార్తా మీడియాలోనూ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న విఆర్ఓ ఎవరైతే ఉన్నారో కవిత ఆత్మహత్య కూడా చేసుకున్న సంఘటన కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఆమెను ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కూడా ఆమెను హుటాహుటిన ఇక్కడ విజయవాడలో ఉన్న ఆయుర్ హాస్పిటల్లో కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ టీడీపీ నేతలు చాలామంది కూడా ఆందోళన నిర్వహించిన సంఘటనలు కూడా జరిగాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు స్వయంగా అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విచారణకు ఆదేశించడం జరిగింది. కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి అయితే ఇటు టీడీపీ అధిష్టానం చూపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా, ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు టీడీపీ నేతలకు సంబంధించి టీడీపీ సంబంధించిన గెలుపుకు సంబంధించి కూడా వినియోగించిన దాఖలాలు ఉన్నాయి. దాంతోపాటు అభివృద్ధికి సంబంధించిన దాఖలాలు కూడా వీఆర్ఎస్ కాల్స్ ద్వారా సేకరించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు టీడీపీ నేతలకు సంబంధించి అక్కడున్న అసంతృప్తులకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఇటు కార్యకర్తలతో పాటు టీడీపీ నేతలతో పాటు ప్రజలకు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే అతను ఏ విధమైన పనులు చేస్తూ ఉన్నారు, అతని మీద వస్తున్న ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి, దీంట్లో సత్యం ఎంత నిజమెంత అనేది తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడున్న ఇన్ఛార్జిని ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ కొలికపూడి శ్రీనివాసరావు కూడా మార్పు చేయడం అయితే కనిపిస్తూ ఉంది.
మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ని నెల రోజుల పాటు అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం జరిగింది. ఒక నెల రోజుల పాటు అక్కడ ఎన్ని సర్దుమని ఈ లోపల విచారణ చేపట్టి కొలికపూడి శ్రీనివాసరావు నిజంగా అక్కడ ఆ అసంతృప్తి ఉన్న నేపథ్యంలో అయితే ఉంటే కనుక కంపల్సరీగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆరోపణలు వచ్చిన ఆదిమూలపు సురేష్ను కూడా ఎవరైతే ఉన్నారో ఆదిమూలం సంబంధించిన అతను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈయనపైన కూడా అలాంటి ఆరోపణలు ఒక పక్క దుర్భాషలాడటంతో పాటు మరొక ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒక మహిళను కూడా వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ విచారణలో తేలిన తర్వాత కొలికపూడి శ్రీనివాసరావుపై కూడా ఇటు సస్పెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఇన్ఛార్జిని అయితే కొత్త ఇన్ఛార్జిని అయితే నియమించడం జరిగింది. అక్కడున్న ఇన్ఛార్జ్ మరికొసేపట్లో కూడా బాధ్యతలు తీసుకుంటారని కూడా తెలుస్తూ ఉంది. ఆడున్న టీడీపీ నేతలతో కార్యకర్తలతో కూడా మాట్లాడిన తర్వాత డీటెయిల్ రిపోర్ట్ని అధిష్టానానికి వసంత కృష్ణప్రసాద్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.